మీకు అలా కావాలని ప్యాడ్లో పడ్డం ఉంటుంది చూసారు, ఇదే కోరి కోరి. ఏది పడదండి, మెరుపు వచ్చి పడిందంటే బంగారం అవుతుందండి. అక్కడ ఆ మెరుపుని నేను మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. పెడిచుప్పులు చూడగానే ఆయనకు నచ్చలేదంట కదా పాపం. అవును, రెండోసారి చూసాను నన్ను, మీకు అసలు తెలియదు ఆ విషయం. ఇట్స్ అమేజింగ్. అంటే మళ్ళీ చూడాలనిపించి అలాగ కారణం చెప్పి వచ్చాను. మళ్ళీ చూడాలనిపించి కాదు, ఇంట్లో ఓ ఫోర్స్ భరించలేక సర్లే పదా అని. అప్పటికే ఆయన ఓ హీరోయిన్ ప్రేమించారు, నీకు ఆ విషయం తెలుసా? అవునవును, ట్రైన్ లో ఏం మాయ చేసావే సినిమా అక్కడ రిపీట్ అయిందనమాట. జస్ట్ మిస్ అక్కడ నేను గెట్టిన్ అయ్యాను. నేను జస్ట్ ఇంటికి అలిగిపోతుంది ఏంటండి జరిగింది మీరు యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నారు, మిమ్మల్ని కూడా మెచ్చుకోవాలి మరి ఇక్కడ. అవునా, నేను బ్రహ్మానందం గారిలా ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసేస్తా. मस्त शेड्स ఉన్నాయరా నీలా కమలాసా. లేదంటే సత్సంగ్ స్టార్ట్ చేస్తా బాబా బంపిక్. అందరం కూర్చుంటాం. క్యూ కేక స్వామి రంగ. సిస్టర్, ఒకవేళ నేను బాబా బంచిక్ అయ్యాను అనుకో, ఈ బాబాని ఏం వరం కొడతావు? స్వామి, ఆ, ఈ భక్తులని ఆ. ఎప్పుడు ఎల్లవేళలా అలా అడుగు, ఏమన్నా అడుగు, బంగారం ఇవి అలాంటివి ఏమన్నా. బంగారం అవన్నీ నేను బావని అడుగుతాను, తమ్ముడిని ఎందుకు అడుగుతాను? నేను ఇప్పుడు తమ్ముడు కదా, బాబా బంచిక్. బాబా బంచిక్ కదా, అయితే చాలా లిస్ట్ ఉందే అయ్యో, చాలా లిస్ట్ ఉందే అయ్యో. వద్దులే అయితే క్యాన్సిల్, వద్దులే అయితే క్యాన్సిల్. చాలా లిస్ట్ ఉందంట అమ్మా, ఏదో ఒక కోరిక అడిగితే ఏదో అలా అడుగుతాం కానీ లిస్ట్ మొత్తం తెచ్చి ఇలా ఒక్కటి వదులుతావేంటి? ఆపేస్తే వాళ్ళు అసలు ఆడవాళ్లే కాదు. అంటే కొంపతీసి ఆ లిస్ట్ లో కేజీ కందిపప్పు, 5 కేజీల మినపప్పు, ఇవి అది కూడా రేషన్ షాప్ కి పెట్టేసుకుంటాము, మిమ్మల్ని ఎందుకు అడుగుతాము? అమ్మయ్య బతికించింది. వడ్డానం, కాసుల పేరు, 7 వారాల నగలు, కారు, ఫ్రిడ్జ్ ఇవన్నీ తీర్చగలవా చెప్పు బాబా. వద్దులే బాబా. రోజు భక్తురాలు నేను. ఏం చేస్తారు బావగారు? ఐరన్ షాప్. అచ్చచ్చచ్చచ్చా, బరువైన షాపు. కానీ తేలిగ్గా మోసేస్తాడు. సరే, ఒక టంగ్ ట్విస్ట్ ఆడదాం, జాగ్రత్తగా వినండి. ఓకే. చెరువులో చెట్టా పట్టాలు వేసుకుని చెంగుని ఎగురుతున్న చేపలు, అరుపులతో ఆర్తనాదాలతో అక్కడి వరకే హడలిస్తున్న అయిపోయింది. పాపలు. ఆగు, మొత్తం చెప్పనే బా. చెరువులో చెంగుమంట దగ్గర నా బుర్ర అయిపోయింది. చెరువులో చెట్టా పట్టాలు వేసుకుని చెంగున ఎగురుతున్న చేపలు. అంతవరకు చాలు భార్గవ్. చెప్పు. చెరువులో చెట్టా పట్టలు వేసుకుని చెంగుమంటున్న భామలు. బామలా? చేపలు. వాయమ్మ, బామలు తీసుకెళ్లి చెరువులో కలిపిందండి. మరి మేము భామలు సత్యభామలుగా వచ్చా, అదే మైండ్ లో ఉంటుంది. అక్కడే ఉన్నావు. ఒకవేళ చెట్టా పట్టాలు వేసుకుని బావా ఇంకో లేడీ చెట్టా పట్టాలు వేసుకుని నీ కళ్ళ ముందు కనిపించారు అనుకో, చెరువులో తోసాడు వింగ్. వామ్మో, ఇంత డేంజర్ గా. అప్పుడు వస్తే టంగ్ టెస్ట్, ఇది అప్పుడు వస్తుంది. ఏంటి థ్యాంక్స్ కూడా చెప్పవా, దురిపోయి చూసిస్తే? మీరుండండి, అలానే మా ఇంటికి వస్తారు కదా, ఆతిథ్యం ఏంటో చూపిస్తా. మీ ఇంటికి వస్తే నేను బావ ఆయన ఏదో ఆర్డర్ చేస్తాడో తెచ్చిపించుకుంటాం, కూర్చుంటాం, తింటాం, కలిపి ఇద్దరికి సర్దేస్తా. పనిలో పని కక్ష కూడా సెటిల్ అయిపోద్ది. సర్దేస్తావా? ఏం సర్దేస్తావు? మరి ఎప్పటి నుంచో ఉంటాయి సార్ పాత బాకీలని, అయినా తీర్చొద్దా ఏంటి? బావకి సర్దాల్సిన బాకీలు కూడా ఉన్నాయా? పాప ఆయన ఉండేదే వాళ్ళకి సార్. మెళ్ళో అంత పెద్ద నెక్లెస్ కొన్నాడు మన బర్త్డేకి, ఆ పెళ్లి రోజుకి ఏమో ఇంత పెద్ద. ఇది ఎప్పుడో కొనిచ్చారు సార్, ఇప్పుడు కాదు, ఈ మధ్య కొనిలేదు, అందుకే సర్దేస్తారు. అంటే మోదీ గారు కొనొద్దన్నారు బంగారం. అబ్బా, లాస్ట్ ఇయర్ చెప్పారు మోదీ గారు, ఇయరేగా చెప్పింది. లవ్ అరేంజ్డా? అరేంజ్డ్ సార్, తర్వాత లవ్ చేయాల్సి వచ్చింది. మరి బోల్డ్ అంత ప్రేమ ఇస్తున్నాడు కదా, ఇంక బంగారం ఎందుకు వద్దనొచ్చు కదా. అవునా? నేను ఇప్పుడు కొలవలేదు సార్, కొలుచుంటే బాగుండేది, మీకు ఎక్కువ చెప్పేది. ప్రేమను కొలిసేవాడు ఎవడో లేడు, ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి కొలిపించాలి ఆ ప్రేమ? మీరు బోల్డ్ అని ఎట్లా చెప్పారు సార్? అంటే బోల్డ్. ఎక్కడ బావ ఎక్కడ దొరికాడు? ఎక్కడ దొరికారంటే, మా ఎదురింటి ఆంటీ వాళ్ళు ఉంటే, పాపం నేనేదో మంచమ్మాయిని అని చెప్పి వాళ్ళ బంధువులని చెప్పి తీసుకొచ్చేసారు. అసలు ఆంటీ పేరేంటి? కాంతం. కాంతం ఆంటీ ఇక్కడికి వచ్చిందా? రాలేదు. తీసుకెళ్లి రౌండ్ చేసేస్తాను నేను బావ కలిపి. నేనేం చేసా? మరి ఏ హీరోయిన్ పెళ్లి చేసుకుని హ్యాపీగా హైదరాబాద్ లో ఉండాల్సిన మా బావని తీసుకెళ్లి ఆ కాంతమ్మ ఆంటీ నిన్ను అంట కలిపింది. ఆ మాట మా ఆయన్ని చూసి చెప్పండి. ఎక్కడ? ఏం పేరు బావగారు పేరు? చైతన్య. అసలు చైతు బావా ఓ నాగ చైతన్యలో ఉండేవాడు, ఇప్పుడు చూసావా ఎలా అయ్యాడో? అది మాత్రం ఆలోచించాల్సిన విషయమే సార్. నన్ను చేసుకునే ముందు అట్లే ఉండేవాడు, ఇప్పుడే అలా అవ్వలేదు, అజిత్ లాగా అయిపోయాడు. ఇప్పుడు అజిత్
అంటే అజిత్ గారు గ్లామర్ గానే ఉంటారు, జుట్టు ఒక్కటే అజిత్ లాగా అయిపోయింది. అయ్యయ్యో ఇదంతా కాంతమ్మంటి చేసిన పని. అసలు 50 సంవత్సరాలు రావాల్సిన తెల్ల జుట్టు ఇప్పుడే వచ్చింది మా బావకి. అదండి అడిగాను సార్, నీ గురించి ఆలోచించింది వచ్చిందని అన్నారు. నా గురించి ఏం ఆలోచిస్తారో అర్థం కాలేదు సార్ ఎంతసేపటికి. సరే ఒకటి ఇంట్రెస్ట్ ఆడదామా? తప్పదా? తప్పదు, జాగ్రత్తగా విను. కనిగిరి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త అల్మారా కోడి కుయ్యకు ముందే అల్మారాలకు దొరికింది కొంటి కాశ్మోరా. సార్ కోటి పెట్టొచ్చు కదండి సార్, ₹1,00,00,000 అల్మారా ఎందుకు సార్? ఆ కోటి కొన్నాం, దానికి అల్మారాకి వజ్రాలు బంగారం ఉంది. అవునా సార్, ఎక్కడుందో చెప్పండి సార్. ముందు చెప్పు. కనిగిరి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న సార్ కొత్త అక్కడ అల్మారా. కాపండి సార్. ఇది చెప్పలేకపోతే రేపటి నుంచి బావ ఏది చెప్తే అది నువ్వు వినాలి. అమ్మో దానికంటే ఇదే ఈజీ. కనిగిరి సెంటర్ లో ₹1,00,00,000 పెట్టి కొన్న కొత్త అల్మారా కోడి కుయ్యక ముందే కోటి అల్మారాలో దూరింది కొంటె కాశ్మోరా. ఓకే సూపర్. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చిన అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ విత్ ఎక్స్ప్రెషన్స్. ఇదే హుషారుతో మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. దబిడి దిబిడే. ఆల్రైట్, మా దబిడి దిబిడి బ్యాచ్ రెడీగా ఉన్నారు. ఇటువైపు నళిని గారు, ఇటువైపు సునీత గారు. ఓకే, సునీత గారు డ్రాయరు, నళిని గారు గెస్సరు. అంటే ఈమె అద్భుతంగా చిత్రీకరిస్తారు, ఆమె అద్భుతంగా అవి చూసి ఆ సినిమా టైటిల్ ఏంటి అనేది గెస్ట్ చేస్తారు. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. సాంగ్ వస్తే డాన్స్ చేయండి, మాకు తెలుస్తుంది. డాన్స్ చేసేంత సీన్ లేదు సార్, కావాలంటే డ్రాయింగ్ వేస్తాను. వద్దు వద్దు, మీరు డ్రాయింగ్ తో మమ్మల్ని చంపకండి, డాన్స్ తోటే చంపండి. సినిమా పేరు జగదేక వీరుడు అతిలోక సుందరి. జగదేక వీరుని గీయండి, పక్కన అతిలోక సుందరి గీయండి పెద్ద పెద్దగా. ఓహ్, వీరుడికి నెత్తి మీద కోడికి ఏదో ఉంటుంది సార్, అలా ఆయనకి వినపడుతుందా? మరి చెవులేదు, అది ఏదో షెఫ్ అంటారు చూస్తారు, అలా ఉంది. నోరేది తిండా పాపం. వీరుడు అని తెలియాలంటే కత్తి. నేనే రాజు నేనే మంత్రి షెఫా. వీరుడు అతిలోకి సుందరి ఎత్తదమ్మా. ఇప్పుడు సుందర్ సునీత గారు ఎత్తన్నారు. అయ్యో, అతిలోకి సుందరి పేషెంట్ అంతే అయింది పాపం. జగదేక్ వీరుడు పెద్దగా ఉన్నాడు కానీ. ఓల్డ్ మూవీసా? ఓల్డ్, అదే ఓల్డ్ మిడిల్ మిడిల్ మిడిలా. అతిలోకి సుందరి బొట్టెట్టుకోలే, పెట్టింది. బాహుబలియా? అర్థం కాలేదు కదా. అమ్మాయి అబ్బాయి అమ్మాయి. భైరద్వీపం హీరో చిరంజీవి.